రుబ్బు రాయి ఉంటుంది, ఆ రాయి మీద చేస్తారండి. ఇది కూడా మిషనరీ యూజ్ చేయమది. ఈ కలర్ కూడా నేచురల్ గా రావాల్సింది. ఏ కలర్ కూడా అసలు కలర్స్ గానీ ఎసెన్షియల్స్ అసలు యూజ్ చేయమది. హాయ్ గైస్, ఏంటి రోడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గెస్ట్ చేయండి, ఒక చిన్న మినీ ట్రిప్ వెళ్తున్నాము మేము అండ్ ఇంకొక కపుల్. అలా లంబసింగి స్టార్ట్ అయ్యాము అండ్ ఆ దారి మధ్యలో మాకు కోకోనట్స్ కనిపించాయి. ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది, ఒకటి 20 రూపీస్ పడింది. సో మేము కోకోనట్ తాగేసి ఆ నెక్స్ట్ మేము మాడుగులలో స్టాప్ తీసుకున్నాము. హాయ్ గైస్, ఇప్పుడు మనం మాడుగులలో ఉన్నాం. మాడుగుల అనేది చాలా ఫేమస్, అందరూ తెలుసు కదా. ఇక్కడ నుంచి మాడుగుల హల్వా అనేది తయారవుతుంది. వివిధ దేశాలకు వివిధ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో మనకి హల్వా కాస్ట్ వచ్చేసరికి పావు కిలో 125 చెప్తున్నారు. సో ఇదేంటంటే మనకి ఇక్కడ టేస్ట్ కోసం చిన్నది ఇస్తారు కొంచెం, అది మనం టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు. స్పెషల్ ఉంటుందా? సో ఇక్కడ మనకి కొంచెం ఇచ్చారు, ఫుల్ గీ ఉంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది. యాక్చువల్లీ మాడుగుల హల్వా అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కూడా ఇది. ఈ మాడుగుల విలేజ్ వచ్చేసరికి మనకి చోడవరం నుంచి పాడేరు వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి షాప్కి వెళ్ళి హల్వా టేస్ట్ చేయొచ్చు. ఎక్కడ నచ్చితే మీరు అక్కడ తీసుకోవచ్చు. మేము ఎక్కడ తీసుకోవచ్చు. సో ఇది మీరు ట్రెడిషనల్ మెథడా లేదంటే ఏమైనా యూజ్ చేస్తారా? మిషన్స్ ఇలా కట్ల పొయ్యి మీద చేస్తాం కంపల్సరీగా. ఇది అవునా? మనకి ఒక 40 ఇయర్స్ నుంచి చేస్తాం పక్కా. ఓకే. ఇందులో మీరు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు? గోధుమ పాలు అండి. అది మీరు అంటే మిక్సీలో అలా ఏమైనా చేస్తారా? పూర్తిగా అది ఒక రాయి మీద చేస్తారండి. అది అవునవును, ఆ రుబ్బు రాయి ఉంటుంది, ఆ రాయి మీద చేస్తారండి. ఇది కూడా మిషనరీ యూజ్ చేయమది. ఈ కలర్ కూడా నేచురల్ గా రావాల్సింది. ఏ కలర్ కూడా అసలు కలర్స్ గానీ ఎసెన్షియల్స్ అసలు యూజ్ చేయమది. ఇది మీకు ఎంత టైం పడుతుంది? మినిమం టోటల్ ప్రాసెస్ 3 days అండి. ఇది 3 days పడుతుంది. ఎందుకంటే ఒక గోధుమని నానబెట్టేసి అది మొత్తం రెడీ అవ్వడానికి 3 days పడుతుంది అండి. ఇది రెడీ చేయడం 1 hour పడుతుంది. ఓకే. 1 hour కూడా మీరు అలా కలుపుతూనే ఉండాలి. కట్టెల పొయ్యి మీద అలా కర్రలు పెడుతూ ఉండాలి, ఫైర్ వస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. కష్టం అయితే. సో అందుకే ఇంత టేస్టీగా ఉంది. ఇది ఫుల్ గీ యూస్ ప్యూర్ గీ చేస్తారు. ఓకే. ఇందులో డాల్డా కూడా ఉంటది, బట్ మేము డాల్డా యూస్ చేయట్లేదు, ప్యూర్ గీ యూస్ చేస్తాం. టేస్ట్ హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాం. మీరు చెప్పండి మీది ఒకసారి, మీ షాప్ నేమ్. దాసరి ప్రసాదం బ్రదర్స్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. చార్జెస్ ఏమైనా మీరు చార్జ్ చేస్తారా? ఎక్స్పోర్ట్ చార్జెస్ చార్జ్ చేస్తాం. ట్రావెలింగ్ చార్జెస్ వేరు. అవును. ఓకే. మీ షిప్పింగ్ చార్జెస్ యాడ్ చేస్తాం. ఈ షాప్ లో బెల్లంది అండ్ షుగర్ది తీసుకున్నా, రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బయట వచ్చేసరికి స్పెషల్ హల్వా అండ్ నార్మల్ హల్వా ఇలా అంటారు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ మనకి స్పెషల్ హల్వా ఒకటే చేస్తారు. మీరు ఇది వరకు విన్నారు అతను చెప్పిన మాటలు. అతను మొత్తం అంతా ట్రెడిషనల్ మెథడ్ అంటున్నారు. సో టేస్ట్ ఎలా ఉంది అన్నయ్య? చాలా బాగుంది. అంటే మనం ఇది వరకు అరకులో కూడా తిన్నాము అండ్ వైజాగ్ లో కూడా తిన్నాం. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఈ షాప్ అడ్రస్ కావాలంటే మీరు చోడవరం నుంచి పాడేరు వెళ్ళే రూట్ లో ఉంటుంది, మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. షాప్ పేరు వచ్చేసరికి దాసరి బ్రదర్స్ సమ్. ఎప్పుడైనా మీరు విజిట్ చేసి మీరు కూడా తీసుకోండి, టేస్ట్ చేయండి, బాగుంటుంది. సో మేము మాడుగుల నుంచి మళ్ళీ పాడేరు రూట్ వైపు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఎటువైపు చూసినా హల్వా షాప్సే. ఇంకా మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాము, ఇంకా లోపల ఊర్లో నుంచి వెళ్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయంట. ప్రతి ఇంటికి ఒక హల్వా షాప్ ఉంటుందంట. మీరు ఎక్కడ చూడండి హల్వా. మనం ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి కూడా మనం టేస్ట్ చేయొచ్చు. హల్వా అయితే చాలా బాగుంది. ఇదంతా ట్రెడిషనల్ మెథడ్స్తోనే చేస్తారు. మనకు బయట కూడా అమ్ముతారు, కాకపోతే అవి ఏంటంటే సమ్ ఫుడ్ కలర్స్ ఇవి ఆర్టిఫిషియల్గా వేసేసి అవి చేస్తారు. ఇక్కడైతే అలా కాదు, ఓన్లీ నేచురల్గా చేస్తారు. సో ఎప్పుడైనా మీరు మాడుగుల వస్తే హల్వా టేస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.